మరొకసారి ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఒక్కొక్క ఎపిసోడ్లోనూ ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తీసుకుని అది చూసి ఎలా లేఖనాలు నిర్ధారిస్తున్నాయని మనమది తెలుసుకుని సంతోషపడుతున్నాం. నేను ఆరంభంలో చెప్పింది తిరిగి చెప్తున్నా. ఈ బైబిల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కాదు, ఆ అర్హత కూడా మనకి లేదు. ఈ బైబిల్ ఎంత మహాత్మ్యం అనేది మనం నిర్ధారిస్తున్నాం, చూసి సంతోషపడుతున్నాం. అందుకే ఈ కార్యక్రమం కొంతమంది విశ్వాసులు కొన్ని సందేహాలున్నప్పుడు అందుకు వివరాలు ఈ ప్రోగ్రాం అందిస్తుంది. ఆ విధంగా ఈ ప్రోగ్రాం యొక్క కార్యం. ఈరోజు కూడా అటువంటి ఒక ప్రశ్న మీ యొద్ద నుండి వచ్చింది. అదే సహోదరుని దగ్గర అడుగుతున్నాం. రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఎపిసోడ్లో మిమ్మల్ని ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాం. మీరు కూడా ఆ ప్రశ్నకైన జవాబు చెప్పి వాక్యం నుండి, ఎగ్జాంపుల్స్ నుండి కూడా. నాకు చాలా నచ్చినవి ఎగ్జాంపుల్స్ నుండి, ఎందుకంటే దేవుడు పలుచోట్ల ఉదాహరణతో మాట్లాడతాడు. వాక్యములో బలపరచబడ్డానికి ఉదాహరణను ఉపయోగిస్తాడు దేవుడు. ఆ విధంగా ఈ ఉదాహరణ, ఉపమానములు ఎంతో ముఖ్యం జీవితంలో. అదేవిధంగా మీరు చెప్పే ఉదాహరణలు ఎంతో అద్భుతమైనవిగా ఉన్నాయి, ఎంతో యూస్ఫుల్గా కూడా ఉన్నాయి. సో ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. ముందుకు వెళదామా? షూర్. ఈరోజు ఒక ప్రశ్న ఏంటని అడిగినట్లయితే నేరుగా వాక్యము నుండి స్ట్రైట్గా మనం వాక్యము నుండే చూద్దాము. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 16వ అధ్యాయం 30వ వచనము. మరొక 2 వాక్య భాగాలు కూడా చదువుతాను. భూజనులారా, ఆయన సన్నిధిని వనకుడి, అప్పుడు భూలోకము కదలకుండను, అప్పుడది స్థిరపరచబడును. రెండవది 96వ కీర్తన 10వ వచనము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. మూడవదిగా 104వ కీర్తన 5వ వచనం. భూమి ఎన్నటికినీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. ఈ 3 వాక్యాల్లోనూ ఒక ముఖ్యమైన కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అది ఏంటని అడిగినట్లయితే భూలోకము కదలకుండును. ఇక్కడ 16:30లో వాక్యం చెప్తుంది, భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును అని ఉంది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, భూమి చుడుతుంది అని అంటున్నారు, సూర్యుని చుట్టూ తిరిగొస్తుంది, తనకు తానే చుడుతుంది అంటున్నారు. అయితే వాక్యం చెప్తుంది లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది అని రాయబడి ఉంది. పునాదుల మీద స్థిరపరచెను అని వాక్యం చెప్తుంది. అలాగుంటున్నప్పుడు 2 విభిన్నంగా ఉన్నాయి. ఒకవైపు కదలకుండా స్థిరపరచబడి ఉంది. ఇర్మియాలో ఒక వాక్యముంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే ఉండును అనేటువంటి ఒక చెట్టు పోలికను చూస్తూ ఉన్నాము. సేమ్ ఇక్కడ చూస్తున్నప్పుడు అలాగే అనిపిస్తోంది. అయితే మనము ఇటువంటి వాక్యాల్లోనూ మరికొన్ని వాక్యాల్లోనూ సైంటిఫిక్ అయినా సరే భూమి చుడుతుంది అనేటువంటిది కూడా చూసి ఉన్నాం. దీనికేంటి వివరణ బ్రదర్? ఈ కాంట్రవర్సీని ఎలాగా క్లియర్ చేయొచ్చు? ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. సో ఇందులోకి వెళ్ళకముందు మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జాంపుల్స్ నేనెందుకు యూజువల్గా చెప్తాననేది చిన్నగా ఒక విషయాన్ని చెప్పి ఆరంభిస్తా. ఎగ్జాంపుల్ నేనెందుకు చెప్తానంటే ఒక విషయం వెంటనే అర్థం కాదు, ఒక కథ రూపేనే జ్ఞాపకం ఉంటుంది. అందుకే యూజువల్గా నేను ఎగ్జాంపుల్స్ పెట్టుకుని చదివేది. అది ఈరోజు యూస్ అవుతుందని నమ్ముతున్నా. నిశ్చయంగా ఎంతో ప్రయోజనకరమైంది. ప్రైజ్ ద లార్డ్. సో ఇది వచ్చి మంచి క్వశ్చన్. ఇది కరెక్ట్ క్వశ్చనే కదా, అందులో ఏదో తప్పైనటువంటి ప్రశ్నగా నాకు అనిపించలేదు. క్వశ్చన్ క్లియర్గానే అనిపిస్తుంది నాకు. మన శ్రోతలు సరిగ్గానే ప్రశ్న అడుగుతున్నారు. నా ఫ్రెండ్ చెప్తుంటాడు, ప్రశ్న అడగడం ఎంతో ఈజీ, ఎందుకంటే దానికైనా తేటగా సమాధానం చెప్పడమే ఎంతో కష్టం అంటాడు. మంచి ప్రశ్న ఇది. మీ స్పష్టమైన జవాబే మాకు కావాలి. షూర్. దేవుని దృష్టిలో నుండి మనం ఖచ్చితంగా కనిపెడదాం. ఇప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం చూసాం ఎలాగా భూమి గుండ్రాకారం అన్నది పాతకాలంలోనే 1000 సంవత్సరాల క్రితమే చెప్పాడు అనేటువంటిది 2 ఎపిసోడ్స్ క్రిందట చూసాం. తర్వాత భూమి గుండ్రాకారం అన్నది ఎలా చెప్పాడు, శూన్యములో అది ఎలా సస్పెండ్ చేశాడు, యోబు పుస్తకం నుండి అది చదివాం. ఇవన్నీ చెప్పి ఇప్పుడు మీరు చదివిన 3 వాక్యాల్లోనూ ఆయన స్థిరపరిచినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడు ఈ భాషలో శైలి అన్నది ఎంతో ముఖ్యం. అదే ఈ వాక్యం యొక్క కీ. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఒకరిని చూడటానికి ఇంటికి వెళుతున్నాడు, ఒక పాస్టర్ని చూడటానికి. ఆ వ్యక్తి పాస్టర్ గారితో తన సమస్య చెప్పుకున్నాడు. ఆ పాస్టర్ ప్రార్థన చేసి అటు తర్వాత ఒక 4 మాటలు చెప్తున్నాడు. వ్యూవర్స్ గమనించండి, నువ్వంతా బాగుంటావు అని చెప్పి ముగించాడు. అంటే దాని అర్థం నువ్వెంతో చింతిస్తున్నావు, నీ జీవితంలో నువ్వు బాగుంటావు
ఆ నమ్మకము విశ్వాసంతో వెళ్ళు, దేవుడు నిన్ను ఖచ్చితంగా వృద్ధి చేస్తాడన్నట్టు. అదే పాస్టర్ ఇంటికి మరొకరు వస్తున్నారు. పాస్టర్ గారు అటు రూమ్లోకి వెళ్ళొచ్చాడో లేదో అక్కడున్న టేబుల్ మీద డబ్బులు కనపడలేదు. వారిలో ఒకరు తీసేశారు. అదే మాట చెప్తున్నాడు. నువ్వంత బాగుంటావు అని అంటున్నాడు. ఇది మీరు రాస్తే ఇది రెండు 100% సేమ్. ఒకే మాట, ఒకే మాటే. 2 అర్థాలు. అవును. నువ్వు అంతా బాగుంటావు 4 మాటలు. ఇవి రాస్తే పొల్లు తప్పిపోకుండా 100% సేమ్. నేను ఫస్ట్ చెప్పిన లైన్కిని రెండవదిగా చెప్పిన స్టేట్మెంట్కి 100% అర్థం డిఫరెన్స్. ఓకే, కరెక్ట్, అర్థమవుతుంది. ఫస్ట్ చెప్పిన మాట దిగులు పడద్దు, కన్సోలేషన్. అతను చెప్పిన సమస్యలను బట్టి నువ్వు దిగులు పడద్దు, నువ్వంతా బాగుంటావు అని అంటున్నాడు. రెండవ టైం ఒక వ్యక్తి చేసిన దొంగతనాన్ని బట్టి ఏమంటున్నాడు? నువ్వంతా బాగుంటావు అని చెప్తే ఏంటి అర్థం? నువ్వు ఖచ్చితంగానే బాగానే ఉండవు, నువ్వు బాగుపడవు అని దాన్ని బట్టి చెప్తున్నాడు. భావం వేరుపడుతుందా? భావం వేరవుతుంది అందులో. అన్ని పరిశోధనలు ఏమంటున్నారు? ఒక సంభాషణలో 93% ఇట్ ఈస్ నాన్ వర్బల్ అని అంటున్నారు. అంతా కూడా మాటలు మాత్రమే కాకుండా ఆ ధ్వని మాట్లాడుతున్నప్పుడు, ఆ స్వరాన్ని మాట్లాడుతున్నప్పుడు, అదే స్థలంలో యూజ్ చేస్తున్నది బట్టి దాని యొక్క అర్థం అన్నది 100% మారుతుంది. సో ఈ చోట దేవుడు ఏం చెప్పదలుస్తున్నాడంటే, అది చెప్పకముందు ఒక విషయాన్ని కూడా చెప్తాను. భూమిని గురించి అర్థం చేసుకోవాలి. భూమి యొక్క స్పీడ్ ఎంతని చూస్తే దాని రొటేషనల్ స్పీడ్ అని చెప్తారు, ఆర్బిటల్ స్పీడ్ అని చెప్తారు. ఈ రొటేషనల్ స్పీడు ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్లు పర్ హవర్. 1 గంటకి 1700 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతుంది. రొటేషనల్ స్పీడు యాక్సిస్లో. యాక్సిస్లో. ఓకే. అది ఈక్వేటర్లో ఎక్కువగా ఉంటుంది. పోల్లో అయితే నార్త్ పోల్, సౌత్ పోల్కి వెళ్తే తక్కువగా ఉంటుంది. దీని యొక్క ఆర్బిటల్ స్పీడ్ చూసినట్లయితే 1,07,000 కిలోమీటర్లు పర్ హవర్. 1 హవర్కి, 1 హవర్లో, 1 గంటలో 1,07,290 కిలోమీటర్ల స్పీడ్ దానికి. ఈ ఆర్బిటల్ స్పీడ్కి రొటేషనల్ స్పీడ్కి ఏంటండి డిఫరెన్స్? అంటే భూమి చుడుతుంది కదా, ఎర్త్ వచ్చి ఆ మధ్య యాక్సిస్లో తనకు తాను చుట్టే స్పీడ్ వచ్చి రొటేషనల్ స్పీడ్. ఓకే. అదే 1,700 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ పర్ హవర్. తనకు తానే చుట్టేది. తనకు తాను. ఓకే. ఇది ఒక పర్టికులర్ స్పీడ్లో చుట్టి ఇలా సూర్యుని చుడుతూ వస్తుంది కదా, అవును. ఆ స్పీడ్ వచ్చి 1,07,290 కిలోమీటర్లు పర్ అవర్. ఓకే. మన బ్రదర్ ఏం చెప్తున్నారు? ఒక రోజుకి భూమి తన్ను తానే చుట్టడానికి 1,700 కిలోమీటర్ స్పీడ్. అయితే 1 సంవత్సరానికి సూర్యుని చుట్టి వచ్చే స్పీడు వేరే. అవును. ఇప్పుడు ఒక బొంగరం ఉంది. ఆ, బొంగరం యొక్క సెంటర్లో ఒక స్పీడ్ అనేది ఉంది. బొంగరాన్ని అలాగ వదిలేమనుకోండి, మ్, ఆ స్పీడ్ అనేది ఆ, మరి ఆర్బిటల్ స్పీడ్. ఓకే, అర్థమవుతుంది. ఓకే. అప్పుడు ఒక సెకండ్కి 30 కిలోమీటర్లు వెళ్తుంది. ఓకే. 1 సెకండ్కి. పా. సో ఈ యొక్క స్పీడ్ని మనం కంపేర్ చేసామనుకోండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ని మ్యాక్ అంటారు. ఒక మ్యాక్ అన్నది 1234.8 కిలోమీటర్ పర్ హవర్. 1,234 కిలోమీటర్ల పర్ హవర్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్. నేను మాట్లాడే సౌండ్ 1 గంటలో 1,234 కిలోమీటర్లు రీచ్ అవుతుంది. అప్పా, మనం మనం మాట్లాడితేనే. ఓకే. మనం మాట్లాడితేనే. సో అది సౌండ్ యొక్క వేగం. ఆ విధంగా 86 రెట్లు 86 మాక్ అనేది ఎర్త్ యొక్క ఆర్బిటల్ స్పీడ్. ఓకే. ఈ యొక్క ఎర్త్ అనేది దాని యొక్క కక్షను వదిలి కొంచెం డీవియేట్, కొంత యాంగిల్ డీవియేట్ అయినట్టయితే, దాని కక్ష నుండి కొంత దూరం వెళ్ళినట్టయితే భూమికి ఉష్ణము లేకుండా గడ్డకడుతుంది. ఓకే, మంచుగా మారుతుంది. మంచి అయిపోతుంది. ఎందుకంటే సూర్యుని వదిలి నిర్దిష్ట దూరాన్ని వదిలి వెళ్ళిపోతే, ఇప్పుడు పలు గ్రహాలు సూర్యుని నుండి దూరంగా ఉన్నట్టే పలు గ్రహాలు వచ్చి ఐస్గా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ హీట్ ఎనర్జీ అంత ఉండదు, లైట్ ఎనర్జీ అంత ఉండదు. ఒకవేళ ఈ ఆర్బిట్ వదిలి కొంత లోనికి వచ్చి పరిగెత్తినట్టయితే ఇది వెళ్ళే స్పీడ్లో మనమంతా మాడి మసి అయిపోతాం. ముందు సూర్యుని దగ్గరికి వెళ్ళినట్టయితే దగ్గరికి వెళ్ళామంటే భస్మం అయిపోతాం. ఇవేవి కూడా మారకుండా ఉండడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. భూమి ఎన్నటికీ కదలకుండా ఆయన స్థిరపరిచాడంటే ఒక రాజు రాజ్యాన్ని స్థిరపరిచినట్టుగా రాస్తుంది. స్థిరపరచడం అంటే ఫిక్స్ చేసి అంటించి పెట్టాడని అర్థం కాదు. అదెంతో స్థిరంగా స్థాపించి ఉంచాడు. ఓకే, స్ట్రాంగ్గా ఉంచాడు. స్ట్రాంగ్గా ఉంచాడు. ఓకే. ఇప్పుడు ఈ చదివిన 3 వాక్య భాగాల్లోనూ ఏం చెప్పదలుస్తున్నాడని చూసినట్లయితే, ఇది ఎక్కడ కూడా వదిలిపోకుండా, అది వెళ్ళే మార్గము తప్ప ఇంకెటు వెళ్ళిపోకుండా స్థిరముగా దాని మార్గములో ఫిక్స్ చేసి ఉంచాడు.
అంటే ఇది ఇలాగ ఉంచండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. నాకొక చిన్న ప్రశ్న బ్రదర్. ఇంత స్పీడ్లో తాను చుట్టుకుంటూ, సూర్యుని కూడా ఒక స్పీడ్లో చుడుతూ, ఇన్ని వేల సంవత్సరాలు ఒక బండి వెళ్ళగలుగుతుందా? మీరు చెప్తున్నప్పుడు ఒక సంభవం జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యూ మంత్స్కి ముందు ఒక కార్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది అనే ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది. ప్రత్యేకించి ఒక ఫ్యాక్టరీ వారి కార్. మా ఇంజిన్ యొక్క క్వాలిటీ చూసారా? వాళ్ళేం చేశారు, 24 గంటల్లో 4500 కిలోమీటర్లు నడిపారు ఆగకుండా. మా కారు యొక్క విలువ చూసారా? మా ఇంజనీరింగ్ యొక్క మైండ్ చూసారా? మా యొక్క క్వాలిటీ, మా యొక్క ఎఫిషియన్సీ. మా కారు ఆగకుండా 24 గంటలు నడిపామన్నది అది లోకమంతటా పండుగ చేయడం అయ్యింది. ఒక పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఇది అది కంపేర్ చేయలేం ఏ కారణం చేతైనా. ఖచ్చితంగా. దాదాపుగా ఒక 6000 సంవత్సరాలు, మినిమం 6000 సంవత్సరాలు వితౌట్ స్టాప్, ఒక సెకండ్ కూడా ఆగకుండా తానే చుట్టుకుంటూ ఇలా నడపడానికి ఒక ఇంజనీర్ లేకుండా అవుతుందా? ఒక క్రియేటర్ లేకుండా జరుగుతుందా? ఇది ఒక్కటే చాలే. అదే ఈ వాక్యం చెప్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనుడు చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేటువంటిది ఇలాంటి ఇప్పుడే అర్థమవుతుంది కొంచెం కొంచెంగా. తాను చుడుతూ ఇంత స్పీడ్లో, ఒక గంటకి 1700 కిలోమీటర్ స్పీడ్లో తన్ను చుట్టుకుంటూ దాని నియమిత ట్రాక్లోనూ చుడుతుంది. రన్నింగ్ రేస్ పరిగెత్తేవాడు కూడా ట్రాక్లోనే పరిగెత్తాడు, తాను చుట్టుకుని పరిగెత్తాడు. కరెక్ట్, ఒకటే చేస్తాడు. ఇది 2 పనులు చేస్తుంది. తాను చుడుతుంది, ట్రాక్లో పరిగెత్తుతుంది, ఒక సెకండ్ మిస్ అవ్వకుండా పరిగెత్తుతుంది. దాదాపు 6000 సంవత్సరాలకు పరిగెత్తుతుంది. అవును, దాదాపుగా. అదిను స్పీడ్ చూడండి, మన కలలో కూడా ఊహించలేని స్పీడు. 1,07,290 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్. ఇది ఒక్కటే చాలు. మన దేవుడు ఎంత మహాత్మ్యం గలవాడు. దేవుడు ఉన్నాడన్నందుకు ఇంకే రుజువు ఏం కావాలి? ఎంతో ఆశ్చర్యంగా ఉంది వినడానికి. అవును, మనం ఇది కంటిన్యూ చేద్దాం బ్రదర్, తర్వాత మీరు చెప్పేదానికి వచ్చేద్దాం. ఆ రాజ్యాన్ని స్థిరపరిచి ఉంచాడంటే అంటే ఏంటర్థం? ఈ యాక్సిస్లో అలా పరిగెత్తడానికి స్థిరపరిచి ఉంచాడు. అది ఫిక్స్ చేశాడంటే మీన్స్ నేను చెప్పిన ఆ మోరల్ డిఫరెన్స్ వంటిదే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, దీని అర్థం అదేదైనా మిస్ అయ్యి వదిలి ఎటైనా వెళ్ళిపోకుండా అది కరెక్ట్గా ఫిక్స్ చేసి స్ట్రాంగ్గా అతికించాడు దాని యొక్క యాక్సిస్లో. అప్పా, అదొచ్చి చుట్టకుండా అతికించాడనేటువంటి అర్థం కాదు. అది తన భ్రమణంలో తిరగడానికి కరెక్ట్ చేసి స్ట్రాంగ్గా ఉంచాడు. అదెప్పుడు మారకూడదు, అదెప్పుడు మారిపోకుండా దాని ట్రాక్లో వెళ్ళడానికి ఫిక్స్ చేసి ఉంచాడు. వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నే దేవుని యొక్క మహిమను తేటపరిచే విధంగా ఉంది. ట్రూ. అది మరొక ఎగ్జాంపుల్ చెప్పడం అంటే రాజ్యాన్ని స్థిరపరిచాడంటే రాజును సీటుకి బిగించాడన్నది కాదు. రాజ్యం స్థిరంగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఆ రాజ్యం ఏ విపక్ష నాయకులు కూల్చకుండా పరిపాలన స్ట్రాంగ్గా ఉంది అనే అర్థం. అదేవిధంగా ఈ వాక్యం చెప్తుంది. ఎంతో అద్భుతమైన వివరణ బ్రదర్. ఇలాగా అది తెలుసుకుంటున్నప్పుడే ఇప్పుడు నిజంగానే మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తుంటాం. బట్ ఈ విషయం కొత్తగా ఉంది, డిస్కషన్ దాటి క్రొత్తగా ఉండింది. ఎంత గొప్ప మహాత్మ్యం కదండి. ఇది ఒకటే చాలు బ్రదర్, మనము దేవుణ్ణి ఎంతో స్తుతించడానికి. ఎంతో అద్భుతమైన ఒక విషయం. ఇంకా ఇది కాకుండా వేరే ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నప్పుడు ఒక పాయింట్ జ్ఞాపకం వచ్చిందండి. చాలామంది చెప్తుంటారు చదివితే దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది, సరిగ్గా చదివితే అధికమవుతుంది. ఆమెన్. ఆయన కలుగు చేసిన ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ అది మారదు. సరి అయిన విజ్డమ్ అయితే, కరప్టెడ్ విజ్డమ్తో మరి చదివినట్లయితే అది కరప్షన్గానే ఉంటుంది. అంటే తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోకుండా తల్లి దగ్గర పిల్లోడు కంప్లైంట్ చేస్తుంటాడు. ఆయనకి నేను ఇష్టమే లేదు, ఎప్పుడు నాతో కోపంగానే ఉన్నాడు, కోపగించుకుంటూ ఉన్నాడు. అయితే కూర్చుని కొంత పరిశోధించి చూస్తే పుట్టినప్పటి నుండి వారిని పెంచిన ఈ నిమిషం వరకు ఆయనే అన్నిటికీ కారణంగా ఉంటాడు. ఆయన ఫీజు కట్టుంటాడు, అన్ని ఇచ్చి పోషించిన వాడుగా ఉంటాడు. మధ్యలో వాడి దృష్టికి కొన్నిసార్లు అతనేదో కట్టిన వ్యక్తిగా కనపడి ఉంటాడు. ఆ ఒక్క విషయాన్ని పెట్టుకుని నాన్న మోసమైనవాడంటాడు. ఆ విధంగా వీరేదో దేవుని కళ్ల ముందు చూపించు ఎదురు వస్తాడా, మేమడిగినట్టుగా ఇలాగున్నాడా, చూడు దేవుడుంటే ఇలా జరుగుతుందా, ఎందుకు సునామీ వచ్చింది, ఇటువంటి కార్యాలు చెప్పుకొని దేవుడు లేడనేటువంటి ఒక తీర్మానానికి వచ్చేస్తున్నారు. కొంచెం కూర్చొని నిదానంగా యోచించి ఒక్కొక్క విషయంలో భూమి ఎలా తిరుగుతుంది, సూర్యుని యొక్క క్రియేషన్, ఇప్పుడు మనం చెప్పుకున్న 14 ఎపిసోడ్లను చూస్తే ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు దేవుని మహిమ పరచాలనిపిస్తోంది. కరెక్ట్. దేవుడు లేకుండా ఇవన్నీ జరగవనిపిస్తుంది. ఛాన్సే లేదు. ఒక క్రియేటర్ లేకుండా ఇంత క్రమబద్ధముగా జరిగే అవకాశమే లేదు. అవునండి. చిన్న చిన్న ఫోన్లకే ప్రోగ్రామర్ అవసరమై ఉన్నాడంటే
ఆ విధంగా 1,00,000 రెట్ల ప్రోగ్రాములు, డేనీకంతా ఒక ప్రోగ్రాం రెండుండాలి. కోట్ల కొలది, పలు కోట్ల రెట్లు. చాలా సంతోషం బ్రదర్. ఇప్పుడు మనం మరొక ప్రశ్న చూద్దామా? ష్యూర్. తర్వాత మరొక ప్రశ్న అడిగి ఉన్నారు. ఈ ప్రపంచం అన్నది ఎంతో పెద్దదిగా ఉంది. ఓకే. మరి ఇంత పెద్ద ప్రపంచం, ఇన్ని లక్షల కొలది, కోట్ల లెక్కలు స్టార్స్ ఉన్నాయి. అటు తర్వాత పలు ప్లానెట్స్ ఉన్నాయి, గ్యాలక్సీస్ ఉన్నాయి. ఎందుకు మనుషులు జీవించే ఈ ప్లానెట్ మాత్రం చిన్నదిగా ఏర్పరిచాడు అని ఒకరు అడిగి ఉన్నారు. చిన్నదిగా సృష్టించాడా? అలాగే ఆయనకు అనిపిస్తోంది. భూమి మిగతా వాటితో కంపేర్ చేస్తున్నాడా? అవునండి. మిగతా వాటిని కంపేర్ చేస్తున్నప్పుడు ఓకే. భూమి ఎందుకు చిన్నగా ఉంది అని ఒకరు అడిగి ఉన్నారు. పర్వాలేదు బ్రదర్, ఈయనకి అలెగ్జాండర్ కంటే పెద్ద విషయం ఉన్నట్టుంది. ఎందుకంటే అలెగ్జాండర్కి భూమి పెద్దగా ఉండింది. ఈ భూమిని పట్టుకోవాలన్నది ఒక పెద్ద కలగా ఉండింది. 70% పట్టుకున్నాడు, 30% కుదరలేదు. భూమి ఎంతో పెద్దదన్నాడు. అందరూ చెప్పారు ఈ భూమి ఎంతో పెద్దది. పెద్దదిగా కంపేర్ చేయడానికి భూమి ఆకాశాలే చెప్తారు. కరెక్ట్. అవునా? అవునండి. భూమి పెద్దది, ఆకాశం పెద్దది. ఈయన దృష్టికి భూమి ఎంతో చిన్నదిగా కనపడుతుంది. చాలా చదువుంటాడేమోనండి. అయితే నేననుకునేది, ఈయన దేంతో ఫిక్స్ చేసి ఉంటాడంటే, మిగతా గ్రహాలు ఇంతకంటే పెద్దవిగా ఉన్నాయి కదా, కంపారిటివ్గా దీంతో పోలుస్తున్నప్పుడు. అవునండి. సో ఆ పెద్ద గ్రహాలు ఓటిగా ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నాయి. కరెక్ట్. మనిషి ఉన్న ఈ భూమి మాత్రం ఎందుకు ఇంత చిన్నగా ఉంది? చిన్నగా ఉంది. నేను అనుకుంటున్నా ఇంకా పెద్దగా ఉంటే ఇంకా స్థలాలు కొనిపెట్టచ్చు, ఇంకా కొంత విశాలంగా ఉండొచ్చు అనుకున్నాడేమో. ఒకవేళ ల్యాండ్ కాస్ట్ తక్కువ కావచ్చు. ల్యాండ్ కాస్ట్ తక్కువగా ఉండొచ్చు అనుకున్నాడేమో. ఓకే, అయితే ఈ ప్రశ్న మనం రిజెక్ట్ చేయడానికి లేదు కాబోలు. అవును, దీన్ని కూడా మనం చూద్దామండి. అవును. దీనికొచ్చి మొదటిగా చూడాల్సిన పాయింట్, ఇది విశ్వాసులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఫస్ట్ విషయం, గాడ్ ఇస్ సావరీన్. ఆయన ఎందుకు చిన్నదిగానో పెద్దది సృష్టించాడో అది ఆయన డెసిషన్. ఒక గొప్ప ధనికుడు ఉన్నాడు, ఆయన చిన్నది కొనొచ్చు, పెద్దది కొనొచ్చు. అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టాన్ని బట్టి, అందుని బట్టి. సో గాడ్ ఇస్ సావరీన్, అది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ చూసినట్లయితే, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ అని మనం ఇంతకుముందే చూసాం. ఉదాహరణకు మీరు కీర్తనలు 147:5 చూడండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ద్వితీయోపదేశకాండము 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. సో వీటితో చూస్తున్నప్పుడు ఇన్ఫినిట్ విజ్డమ్, అది కీర్తనలో చూడగలం. శాశ్వతుడైన దేవుడు అంటే ఇటర్నల్ గాడ్, ఆరంభము ముగింపు లేని, ఇన్ఫినిట్ పాస్ట్ నుండి ఇన్ఫినిట్ ఫ్యూచర్కి ఎగ్జిస్ట్ అయ్యేవాడు. అదే శక్తిని చూసినట్లయితే, ఆయన పరాక్రమమును చూసినా గాని అది కూడా ఒక ఇన్ఫినిట్ అయి ఉంది, దానికి ఒక పరిమితి లేదు. సో దీని యొక్క ఒక ప్రత్యక్షతయే గాడొచ్చి యూనివర్స్ని అది ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా సృజించాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు 2 ఎపిసోడ్లకు ముందు చూసాం, యూనివర్స్ ఎండ్ కాకుండా వ్యాప్తి చెందుతూ వెడుతూ ఉంది. దానికొచ్చి అది మెషర్ చేయడానికో మరి ఒక క్యాల్కులేషన్ ఈక్వేషనో లేదు. తర్వాత చూడగలము కీర్తనలో 19:1, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఇన్ఫినిట్ గాడ్ ఎలాగా సృజించి ఉంటాడు? ఇన్ఫినిట్గా సృజించి ఉంటాడు. ఆ యొక్క యాట్రిబ్యూట్ని ఈ ఆకాశములు, ఆయన సర్వసైన్యము కూడా బోధిస్తుందనేది ఈ వాక్యం చెప్తుంది. ఓకే, అంటే ఇది కొంత సింపుల్గా విశ్వాసులకు అర్థమయ్యేట్టుగా, దేవుడు సృజించినప్పుడు తన రూపంలో సృజించాడు. తన యొక్క ఒక గుణాతిశయం తనకిలాగన అలాగే చేయగలడు. అన్నిటికీ కూడా ఒక మోడల్ ఉండాలి కదా, ఒకదాని వల్లే కదా మరొకటి చేయడం అవుతుంది. మనిషిని నిర్మించినప్పుడు దేవుని పోలికగా దేవుని రూపంలో సృజించాడు. ఏదెను తోటను పరదేశు ఛాయలో దానిని రూపించాడు. ఏదెనులో ఉన్న జీవవృక్షపు మోడల్ వచ్చి పరదేశులో ఉన్న జీవవృక్షపు మోడల్. ప్రత్యక్షపు గుడారాన్ని భూమిలో కట్టేప్పుడు కొండమీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. సో కొత్త యెరూషలేం యొక్క మోడల్ వచ్చి ముందుగా ఉన్న యెరూషలేముకి దానికి ఉండే సంబంధము. ఇలాగ అనేకము భూమిలో ఉండే అన్నిటికీ ముందుగానే ఒక మోడల్ ఉంది. అన్నిటికీ దేవుడు ఒక మోడల్ ఉంచాడు. ఆ యొక్క మోడల్నే ఇక్కడ భూమిలో సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఆకాశములు సృజించినప్పుడు మొట్టమొదటిగా ఆయనకైన మోడల్ ఏంటి? సకలము ఆయన నిమిత్తము సృష్టించబడి ఉన్నవి. కరెక్ట్. అవునా? అప్పుడు ఆయన యొక్క డిజైనే అంత కూడా. ఆయన ప్రతిస్పందన, ఆయన రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. సూర్యుని చెప్తూ యేసుని మనము నీతి సూర్యునిగా చెప్పుకుంటాం. చంద్రుని గురించి చెప్తూ సంగమును పోలుస్తాం. చంద్రబింబము కలిగిన ఈమె ఎవరో? నీతి మార్గమును అనుసరించి నడుచుకునివారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. సో ఈ మోడల్ అన్నవి ఒకదాని బట్టి ఒకటి చేయబడి ఉన్నవి. అప్పుడు గాడ్ యూనివర్స్ని సృజించినప్పుడు తాను ఇన్ఫినిటీ, అది ఇన్ఫినిటీ మోడల్గా సృజించాడు. ఆయన యొక్క మోడల్ అది, ఆయన ఫార్ములా అది, ఆయనలో ఉండేటువంటి ఒక ఫార్ములా. అవునండి, ఆయన యొక్క ప్యాటర్న్. ఆ యొక్క ప్యాటర్న్. ఓకే, అదే ప్యాటర్న్గా చేస్తున్నాడు.
ఇందులో మరొకటి ముఖ్యంగా సృజించాడంటే అన్నీ చూస్తున్నప్పుడు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కదానిలో కూడా జీవరాశులు అనేవి చూడలేం. జీవరాశులు జీవించడానికి సాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు మీరు తర్వాత కంటిన్యూ చేయండి. ఒక సెకండ్ చెప్పి వచ్చేస్తాను. ఈ ఏలియన్స్ అందరూ ఉన్నారు అనే కథ వెళుతూ ఉంది కదండి. అవును, ఏలియన్స్ గుచ్చిన కథ, దీని గుచ్చిన ఒక ఎపిసోడ్ మనం చేద్దాం. ఖచ్చితంగా. ఏలియన్స్ ఉన్నారా, ఏంటి కథ అనేది మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అనేక ప్రశ్నలు దాని గురించి కూడా వచ్చాయి, ఏలియన్స్ గురించి వచ్చాయి. అవునండి. సో మనం ఫ్యూచర్లో ఏలియన్స్ గురించి కూడా మనం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ గ్రహంలోనూ ఎవరు లేరని చెప్తున్నారు కదా, అవునండి. యాజ్ పర్ బిబ్లికల్ గాను అలాగే కదా మీరు చెప్తున్నారు. అవునండి, అవును. సైన్స్ చెప్పిన కథల్లో ఆ కథ కూడా ఒకటి ఉంది. అది కూడా ఒక కథ ఉంది. ఉంది కదండి. దాని గురించి కూడా మనం వచ్చే రోజుల్లో చెప్పుకుందాం. దేవుని చిత్తమైతే ఖచ్చితంగా చేద్దామండి. సరే మీరు చెప్పండి. సో ఏ ప్లానెట్లోనూ ఏదీ లేదు. మనం క్రితం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క విషయాన్ని చూసి చూసి చేస్తూ ఉన్నాడు. అదే ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. ఒక తండ్రికి ఒక పెళ్ళిడు వచ్చిన కుమార్తె ఉంది. ఆమెకి పెళ్లి ఏర్పాటు చేశాడు. మన కళాచారంలో వస్తువులు ఇస్తుంటారు. ఆ వస్తువులు ఒక్కొక్కటి కొంటూ ఉన్నాడు. ఇతను గొప్ప ధనవంతుడు. అతనికి టంబ్లర్ ఎలాగ ఉండాలి, ఎలాంటి కలర్లో కొంటే ఈ పిల్ల ఇష్టపడుతుంది, ఒక బైక్ కొనాలంటే ఏ బైక్ కొనొచ్చు, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా చూసి చూసి ఆ తండ్రి కూతురికి చేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి దాన్ని కూడా అలాగ చూసే ఒక్కొక్క విషయాన్ని మంచిదని చూశాడు. మంచిదని దేవుడు చూచినట్టుగా చెప్పుకున్నాం. ఎంతగా ఇష్టపడతాడో అంతగా చూసి అంతగా చూసి చేశాడు. అవును. మన ఊహకు మించిన ఆయన ప్రేమ ఉంది. అలాగా చూసి సృజించి ఈ భూమి మాత్రం వ్యత్యాసంగా ఉంది. సృష్టించింది ఎంతటి మెగ్నానిమస్ గాడ్, ఎంతటి లవింగ్ గాడ్ అని మనుషులు అర్థం చేసుకుంటారని ఆయన చేశాడు. అయితే మన కరప్టెడ్ విజ్డమ్ వాళ్ళు ఏం చెప్పనారంభించారంటే, ఇంతటి విషయాన్ని ఒకరు సృష్టించి ఉండగలరా? వీళ్ళే అడుగుతున్నారు ఇటువంటి వీళ్ళు ప్రశ్న. ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇంతటి గొప్ప యూనివర్స్ని దేవుడు అనే వ్యక్తి సృజించి ఉంటాడా? వీళ్ళేమంటున్నారంటే తానంతటే రాగలదని కూడా నమ్ముతున్నాం. ఒకరు సృజించారంటే మేము అది నమ్మము. తనంతటే వచ్చిందంటే 1,07,000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్లే ఒక భూమి సైజులో ఉండేటువంటి ఒక ఆబ్జెక్టు ఒకే 1 డిగ్రీ మిస్ అయిందంటే మరొక ఫ్యూ హవర్స్లో ఒక ప్రాణి కూడా మిగిలి ఉండదు. అది ట్రాక్ వదిలి కొన్ని డిగ్రీలు మిస్ అయ్యి బయటికి వెళితే కోల్డ్ అయి గట్టిపడిపోతుంది. కొన్ని డిగ్రీలు సూర్యునికి దగ్గరైతే మనము కాలిపోతాం. అక్యురేట్గా జరుగుతున్న విషయాన్ని చూసి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే సైంటిస్టులకి ఒక రియల్ ఇష్యూ ఉంది. అదొక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఆ ఆర్కిమెడిస్ అనే వ్యక్తి ఉండేవాడు. ఒక గ్రీక్ ఫిలాసఫర్, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్. అతడే ఫస్ట్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ కనిపెట్టాడు. బ్యాయంట్ ఫోర్స్ అని చెప్తారు. నేలలోకి ఒక వస్తువు వేసినప్పుడు కొన్ని వస్తువులు లోనికి మునుగుతాయి, కొన్ని వస్తువులు సగం మునిగి ఉంటాయి. అది డిస్ప్లేస్ చేసే వాటరు దాని యొక్క వెయిటు సేమ్గా ఉండాలనేదే ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అని చదివి ఉంటాం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని తను కనిపెడుతూ ఉన్నాడు. అతను బాత్టబ్లో కూర్చున్న వెంటనే ఈ ప్రిన్సిపల్ తనకు అనిపిస్తుంది. అలా కనిపెట్టగానే స్నానం చేస్తూ తను కనిపెట్టినటువంటి ఆ యొక్క విషయాన్ని స్నానం చేస్తున్నది మరిచిపోయి రాజును చూడటానికి పరిగెత్తాడు. కనిపెట్టాను అనేటువంటి ఆ యొక్క విషయాన్ని తలుచుకుంటూ కొత్త విషయాన్ని కనిపెట్టానని, నేను స్నానం చేసిన తర్వాత నేను డ్రెస్ చేసుకోవాలి అనేటువంటిదంతా మర్చిపోతాడు. 1 సెకండ్లో కామన్ సెన్స్ ఆఫ్ అయిపోయింది. వెంటనే రాజును చూడటానికి పరిగెత్తినట్టుగా చరిత్రలో చూస్తున్నాం. ఇదే మనం ఎప్పుడు స్కూల్స్లో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అని, బ్యాయంట్ ఫోర్స్ అనేది చదువుకుంటాం. దీని నుండి నేనేం చెప్తున్నాను, ఈరోజు కనిపెట్టిన ఒక ఈఎంసీ స్క్వేర్ ఉందనుకోండి, E=mc². E=mc² కంపేర్ చేస్తున్నప్పుడు ఈ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, బ్యాయంట్ ఫోర్స్ ఏది లేదు. ఎందుకంటే నేను పర్సనల్గా అర్థం చేసుకోవడానికి, ఒకందులకు అర్థం చేసుకోవడానికి 1 సంవత్సరం అయింది, ఈ అనాలజీ అర్థం చేసుకోవడానికి. సో కొన్నిసార్లు దేవుని యొక్క సృష్టిని చూస్తూ వీళ్ళట్లే భయపడిపోయి ఇంత పెద్దది ఒకరు సృష్టించగలరా అని మారిపోతున్నారు. అదే కరప్షన్. అట్లే ఇట్లా చెప్తున్నారు, అట్లే మారుస్తున్నారు. ఇలా మారుస్తున్నారు. ఇంతటి మహాత్మ్యమును ఒకరే సృజించగలరా? కుదురుతుందా? అది బైబిల్ సరిగ్గా చదివితే మనకు తెలుస్తుంది. గాడ్ ఇస్ ఎన్ ఇన్ఫినిట్ బీయింగ్, ఇన్ఫినిట్ కెపాసిటీ ఉన్నవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన అధికారానికి మితి లేదు, ఆయన ఎగ్జిస్టెన్స్కి పరిమితి లేదు. సకలము ఆయన కంట్రోల్లో ఉన్నదనేది మనకు బాగా తెలుసు. ఆయన పలికితే అట్లే అయి తీరుతుంది. ఆమేన్. ఆయన చెప్తే భూమి తిరుగుతుంది, నిలబడాలని తలంచితే ఆగుతుంది. ఆగుతుంది.
అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఇది చూడకుండా వట్టి సృష్టిని చూసి ఆశ్చర్యపడుతూ అందులో అనాలోచితంగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా వెళ్ళేవారు కూడా ఉన్నారు. అది కరెక్ట్గా చూస్తే, దేవుని వెలుగులో చూస్తే దేవుని స్తుతిస్తారు. అందులో కొంత చూసి అందులో మైమరిచిపోతే అందులో మెస్మరైజ్ అయి దారి తప్పిపోయినటువంటి వారిలో మనం అనేకులను చూడగలం. అధికంగా ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న, ఎందుకు భూమి స్మాల్గా చిన్నదిగా ఉంది? సైంటిస్టులే ఇంత పెద్దదిగా ఉంది అని చెప్తున్నారు. కరెక్ట్. ఇంత పెద్దగా ఉంది ఆశ్చర్యపడుతూ ఇవన్నీ చేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు. మరి ఇలా కొంతమంది ఏం చెప్తున్నారు? ఎందుకు ఇది ఇంత చిన్నగా ఉంది, స్మాల్గా ఉంది అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే, ఇది ముగించకముందు నేను చెప్పదలుస్తున్నా ఏంటంటే, నాకేమీ అవసరమై ఉన్నదో నా తండ్రికి బాగా తెలుసు. నేనొచ్చి స్పిరిచువల్గా చెప్తున్నాను. ఒక ఇల్లు కట్టేప్పుడు ఆ ఇల్లు ఎంతలో సరిపోతుందనేది డిసైడ్ చేస్తున్నాం. ఒక షర్ట్ని కొనేప్పుడు ఈయనకి షర్ట్ సైజ్ సరిపోతుందనేది మనం డిసైడ్ చేస్తున్నాం. లేకపోతే ఏ కార్యం మనం చేసినా గాని మనం ఇది చేసే మనిషికి ఇది సరిపోతుంది, అదే మన ఆలోచన. ఎప్పుడైనా సరే ఏదైనా గాని సాధారణంగా చెప్తుంటారు మీడియాలో, మీ టార్గెటెడ్ క్రౌడ్ ఎవరని అంటారు. ఒక ప్రోగ్రాం చేస్తున్నారంటే ఎవరి కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నారు అని అడుగుతారు. సో వాళ్ళకేది అవసరమో అదే మాట్లాడతాం. నాన్ బిలీవర్ అంటే నాన్ బిలీవర్కి, బిలీవర్ అయితే బిలీవర్కి అటువంటి థాట్సే మాట్లాడతాం. అదేలాగున సృజించిన మనిషి కోసం చుట్టూ ఉండేటువంటి గ్రహాలు గాని నక్షత్రాలన్నిటిలోనూ ఏది తనకు కావలసినదిగా ఉంది, ఏ స్థలములో పెడితే అతనికి అది కరెక్ట్గా ఉంటుందనేది ఇప్పుడు చెప్తున్నాను. మీరు చెప్పిందే చూసి చూసి ఒక స్థానంలో పెట్టాడు, అదే భూమి. కరెక్ట్. కొందరి దృష్టికి అది పెద్దగా అనిపిస్తుంది, కొందరి దృష్టికి అది చిన్నదిగా కనపడుతుంది. వీళ్ల కోసం అది పెద్దదిగా మార్చలేడు, వాళ్ల కోసం చిన్నదిగా మార్చడం కుదరదు. ఎగ్జాక్ట్గా చెప్పారు. సో గాడికి తెలుసు. ఇప్పుడు మనం కూర్చునున్నాం, ఈ స్థలానికి ఎంత లైటింగ్ కావాలన్నది చేసేవాళ్ళకి తెలుస్తుంది, అంత లైట్ వేశారు. ఇప్పుడు మనం అడగలేం, ఏంటయ్యా పెద్ద పెద్ద స్టూడియోల్లో పెద్ద పెద్ద లైట్లన్నీ వేసి ఉంచారే, సినిమాలో అంత పెద్ద లైట్లు యూజ్ చేస్తున్నా, ఎందుకు అది యూజ్ చేయకూడదంటే మీ ఇద్దరికి ఇది చాలు, అదే చివరి బదులు, అదే ఎండ్ ఆఫ్ ద డే అదే కదా. మనం అడిగితే అదే దేవుడు చెప్తున్నాడు. నేను చేసిన ప్లాన్కి, నేనుంచిన ప్రణాళికకు ఈ భూమి చాలు, అందులో ఉన్న మనిషికి ఇది చాలు. మోర్ దెన్ సఫిషియెంట్. ఈ భూమినే ఇంకా పూర్తిగా ఎవరు చూసి ముగించలేదు, ఇష్టమైంది ముగించలా, ఏది కూడా ఇంకా ముగించలేదు. భూమిలో జరిగే పరిశోధనలు ఎన్నో వందల విషయాలున్నాయి. మట్టిని స్టడీ చేస్తున్నారు, రేస్ని స్టడీ చేస్తున్నారు, ఆ తర్వాత చాలా విషయాలు, నీళ్ళలో ఏముంది, సముద్రంలో ఏముందనేది స్టడీ చేస్తున్నారు. పలు సంవత్సరాలుగా అవి చదువుతూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏదైనా ఒకే ఒక డొమైన్లో మనం సాధించామా? పోయిన వారం కూడా నేనొక న్యూస్ చదివాను. ఇంతవరకు మనం చూడని క్రొత్త ప్రాణిని, సముద్రపు అడుగులో ఉన్న చేపను గుచ్చి వాళ్ళు వేశారు. స్టిల్ నౌ వాళ్ళ వల్ల ఎన్ని క్రియేషన్స్ భూమి క్రింద ఉన్నవో వాళ్ళకి తెలియడం లేదు. తెలియదు. అవునా? ఇంకా ఆకాశంలో ఎన్నో గ్రహాలు క్రొత్తవి మరి ఎన్నో కనిపెడుతూ ఉన్నారు. ఇంకా కంప్లీట్ గాల. ఇప్పుడు మన శరీరాన్ని తీసుకోండి, ఇంకా మన శరీరాన్నే పూర్తిగా చదివి ముగించలేదు. ఎవరికీ తెలీదు. ఇందులో ఇదే వీళ్ల వల్ల ఇంకా ముగింపుకు రాలేదు, ఇంకా ఎన్నో సంవత్సరాలు అవుతాయి కూడా తెలీదు. ఆ లోపల మన దేవుడు కూడా వచ్చేస్తాడనేది ఎదురు చూస్తున్నాం. చాలా సంతోషం బ్రదర్. ఈ 2-3 ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని చిత్తమైతే కొనసాగింపుగా అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా, ఆ ప్రశ్నలకు కూడా ఫ్యూచర్లో మీ దగ్గర జవాబు పొందాలని ఆశపడుతున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం ఈ ప్రశ్నలతో. మీకు కూడా మీ ప్రశ్నలన్నీ కూడా మేము ముందుగా చెప్పినట్టుగా వాట్సాప్లోనో మెయిల్లోనో రాయండి. సాధ్యమైనంత వరకు కూడా బైబిల్ సహాయంతోనూ దేవుని సహాయంతోనూ ఆ సమాధానానికై ప్రయత్నిస్తాం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.